హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు పాలకూర పప్పు ఎలా చేయాలో నా స్టైల్లో చూపించబోతున్నానండి. 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. పావు కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ పోసి నానపెట్టుకున్నానండి. పాలకూర కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నానండి. అలాగే వేసేయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. అప్పుడు త్వరగా మనకు ఆకు అనేది కుక్ అయిపోతుంది. పప్పుతో పాటు త్వరగా ఆకు కుక్ అయిపోతుందండి. లేదంటే కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఇలాగా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఒక కట్ట మొత్తం తీసుకున్నానండి పాలకూర. ఇప్పుడు ఈ పాలకూరని కూడా పప్పులో వేసేస్తున్నాను. నానపెట్టుకున్నాం కదా పప్పు, దాంట్లో వేసేస్తున్నాను. ఇదైతే నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఫాస్ట్గా అయిపోతుందని నేనైతే కుక్కరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు పాలకూర మొత్తం దాంట్లో వేసేసుకున్నాక మనం నెక్స్ట్ టమాటో, ఆనియన్, మిర్చి తీసుకుంటున్నాను. కొంచెం చింతపండు, 3 టమాటోస్ తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను. మిర్చి చూసారు కదా, చిన్న సైజు నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, అంత తీసుకున్నానండి. నేనైతే ఎండుమిర్చి లేకపోతే మిరప్పొడి ఇవన్నీ యూజ్ చేయనండి. ఇది పచ్చిమిరపకాయలు మాత్రమే యూజ్ చేస్తాను పప్పులో. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగా టమాటోస్ కూడా నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకునేస్తున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము ముక్కలు కట్ చేసేసుకొని మనము పప్పులో వేసేసుకుందాము. నేను చేసినట్టు చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. హాఫ్ ఆనియన్ వచ్చి మనము ఇప్పుడు బాయిల్ చేసేటప్పుడు వేసుకుంటాము, పప్పు బాయిల్ చేస్తాం కదా అప్పుడు వేసుకుంటాము. ఇంకొక హాఫ్ వచ్చి మనము పోపు వేసుకునేటప్పుడు ఆ హాఫ్ ఆనియన్ వేసేస్తానండి. ఇవి కూడా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను బాయిల్ చేసేటప్పుడు. మా ఇంట్లో అయితే ఎక్కువగా పాలకూర పప్పునే ఇష్టపడతామండి. వీక్లీ వన్స్ అయినా పాలకూర పప్పు చేసుకుంటాము. ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా నేను అలాగే వేసేయట్లేదండి, ఇట్లా మధ్యలో హాఫ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అప్పుడు త్వరగా కుక్ అంటే త్వరగా ఉడికిపోతాయి. చూసారు కదా, అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఈ పప్పులో వేసేసుకుందామండి. చింతపండు వేస్తే త్వరగా ఉడకదు అని అంటారు. అదేం లేదండి, నేను కుక్కర్లో చేస్తున్నాను కనుక ఇది త్వరగానే ఉడికిపోతుంది. నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇలాగ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మనము లిడ్ క్లోజ్ చేసి కుక్కర్ని బాయిల్కి పెట్టేద్దామండి. ఫ్రెండ్స్, వెనకాల మా బాబు ఏడుస్తున్నాడు, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు ఇలాగా కుక్కర్ని వెలిగించేసుకున్నానండి, గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఇది ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోగా మనము పోపుకి కావాల్సినటువన్నీ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్ హాఫ్ పక్కన తీసి పెట్టాం కదా, అవి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే త్వరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. కొంచెం కరివేపాకు, కొన్ని తెల్లగడ్డ తీసుకున్నానండి. ఇవన్నీ బాగా దంచుకోవాలి తెల్లగడ్డని. అలాగే వేస్తే మన పైన పడతాయండి పోపులో వేసినప్పుడు. చూసారు కదా, ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈలోగా మనకు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయండి. 3 విజిల్స్ వచ్చేసాయి. చల్లారాక నేను లిడ్ ఓపెన్ చేసి దీంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేస్తున్నాను. వాటర్ని అలాగే పెట్టి మనము మ్యాష్ చేసుకోలేము. సో అందుకని వాటర్ని సపరేట్ చేసి తర్వాత నేను పప్పుని మ్యాష్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేశాక మనం ఇప్పుడు పప్పుని స్మాష్ చేసుకుందామండి. ఇట్లా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మనం బాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా బాగా మెదుపుకుంటే మొత్తము మెదిగిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. ఈ వాటర్ కూడా మనం ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని కూడా పప్పులో వేసేసి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. నేనైతే అదే కుక్కర్లో వాష్ చేసేసి దాంట్లోనే మళ్ళీ నేను పోపు కూడా పెట్టుకునేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయ్యాక, కుక్కర్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు ఉద్దిపప్పు, కొంచెం పచ్చెనగపప్పు వేసి జీలకర్ర కూడా వేయాలి. ఇవన్నీ వేగాక మనం నెక్స్ట్ కరివేపాకు, ఆనియన్, తెల్లగడ్డ ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసి బాగా వేయించుకోవాలండి. కొంచెం ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు బాగుంటుంది. ఆనియన్ బాగా వేగితే పప్పు చాలా బాగుంటుందండి. దీంట్లో నేను కొంచెం ఇంగువ వేసుకుంటాను. పప్పు చేస్తే నేను ఖచ్చితంగా ఇంగువ యాడ్ చేస్తానండి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఇంగువ వేసి ఒక 2-3 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇవంతా వేగాక మనము పప్పుని కూడా పోపులో వేసేసుకొని కాసేపు బాయిల్ అవ్వనివ్వాలండి. ఒక పొంగు రావాలి, అప్పుడు మన పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడే మనము ఉప్పు, పులుపు ఇవన్నీ సరిపోయాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. పులుపు అయితే మనము చింతపండు కొంచెం నానబెట్టుకొని ఆ రసం అనేది వేసుకోవాలి. అలాగే వేస్తే బాగుండదు. అంతే అండి, మన పాలకూర పప్పు రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.